రెడ్లు ఎవరు? ఈ యుగంలో కుల వ్యవస్థ సంకెళ్ళు బిగిశాయి. ఫ్యూడల్ మూఢ మతాచారాలు, విశ్వాసాలు తెగబలిశాయి. బ్రాహ్మణాధిక్యత హెచ్చి వేల సంఖ్యల్లో తన్ను తాను గుణించుకుని పాలకుల పాలితుల శిరస్సులపైకెక్కి నిర్దాక్షిణంగా సవారీ చేసింది. రెడ్లు చతుర్థ కులముకు చెందిన వారని శ్రీనాథుడు ఇత్యాది కవులు వర్ణించారు. చతుర్థ కులం శూద్రకులం క్షత్రియ కులానికి సమానమైందని శ్రీనాథుడు అతి తెలివిగా డొంకతిరుగుడుగా తన భీమేశ్వర పురాణంలో చెప్పాడు. అంతేకాక పద్మనాయకులు, వెలమలు, కమ్మలు, సరిసర్లు, మంటర్లు అనే శాఖోపశాఖలు చతుర్థ కులస్థులుగా విస్తరించారని ఇతడు భీమేశ్వర పురాణంలో స్పష్టంగా తెలియజేశాడు. క్రీస్తు శకం 600 నుండి 700 మధ్య కాలం నుండి ఈ రెడ్డి పదం కనిపిస్తోంది. ఈ కాలంలో చిన్న చిన్న భూభాగాలకి అధికారులై ఉన్నప్పుడు వీరు రట్టగుడ్లు అనే పేరిట పిలువబడ్డారు. రట్ట అంటే రాజ్యం, గుడి అంటే గుత్త. వ్యవసాయం, గ్రామ రక్షణ నిమిత్తం భూముల్ని పొందిన వారని దీని అర్థం. రట్టగుడియే క్రమంగా రట్టవుడి, రట్టాడి, రట్టడిగా మారింది. ఈ రట్టడి పదమే క్రమేణా రెడ్డిగా రూపొందింది. క్రీస్తు శకం 1400 నాటికి రెడ్డి శబ్దంగా స్థిరపడిపోయింది. రెడ్లల్లో అనేక శాఖలున్నాయి. పాకనాటి, వెలనాటి, రేనాటి, పల్లెనాటి ఇత్యాది భేదాలు నాడుల తేడాల్ని బట్టి ఏర్పడ్డాయి. గొట్టెటి, ఓరుగంటి, పెడకంటి, కుంచేటి, మోటాటి అనే భేదాలు గ్రామాలను బట్టి ఏర్పడ్డాయి. చోడులు క్షత్రియులు కదా, వాటితో రెడ్లను కలుపుట ఎట్లని కొందరకు అనుమానం కలగవచ్చు. కానీ క్షత్రియులమని చెప్పుకున్న చోడులు ప్రాచీన కాలము నుండి క్షాత్రవృత్తి వహించిన వారొకటి చేత సుత్కృష్టమైన రాజపదవులను వహించినప్పుడు ఆ కాలము నాటి బ్రాహ్మణోత్తములు వారికి క్షత్రియులుగా పరిగణించారు. కానీ రెడ్డి రాజులు పూర్వపు వర్ణ సాంప్రదాయ ధర్మములు చెడిపోయిన తర్వాతి కాలమున రాజ్య పదవులు వహించిన వారు కావున నవీన బ్రాహ్మణోత్తములు వీరిని క్షత్రియులనుగా పరిగణింపక చతుర్థ వర్ణములో నుత్తములుగా వర్ణించారు.